ప్రొద్దుటూరు వైసీపీలో రాజకీయాలు పొద్దుతిరుగుడు పువ్వుల్లా రోజుకో రకంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యతిరేకంగా ఇప్పటికే రెండు వర్గాలు పనిచేస్తున్న వేళ వై నాట్ బీసీ నినాదం తెర మీదకొచ్చింది. ఇది ఎన్నికల వేళ ప్రొద్దుటూరు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తోంది. రాచమల్లుకు కొత్త తలనొప్పిని తీసుకొచ్చి పెట్టింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈసారి ఎమ్మెల్యే టికెట్ బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వై నాట్ బీసీ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ డిమాండ్తో ఈ నెల 18వ తేదీన ప్రొద్దుటూరులో బీసీ ఆత్మీయ సమ్మేళన సభ జరగనుంది. ప్రొద్దుటూరు సీటు బీసీలకు కేటాయించాలంటూ జగన్ బొమ్మతో బ్యానర్లు వెలిశాయి. ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వర్గం ఇప్పటిదాకా అంతర్గత సమావేశాలతో సరిపెట్టగా ఇప్పుడు తెరపైకి బీసీ నినాదం తీసుకొచ్చింది. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంతో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కలుస్తున్నారంటూ మరో వర్గం చెబుతోంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వెలిసిన వై నాట్ బీసీ ఫ్లెక్సీలు ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. నిన్న మొన్నటి వరకు పార్టీ నేతల్లో వర్గపోరు మాత్రమే బయటపడింది. అయితే ఇప్పుడు వెలిసిన ఫ్లెక్సీలతో కుల సమీకరణాలు కూడా తెర మీదకు వచ్చాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి కొత్త తలనొప్పి తయారైనట్టుంది. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యేగా రాచమల్లు ఉండగా ఎమ్మెల్సీగా రమేష్ యాదవ్ ఉన్నారు. గతంలో వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విమర్శలతో వీధికెక్కారు. అయితే సీఎం జగన్ చొరవతో ఆ గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత రాచమల్లుకు వ్యతిరేకంగా జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివచంద్రారెడ్డి ఓ కొత్త వర్గాన్ని తయారు చేశారు. రాచమల్లుకు సీటిస్తే తాము ఈ నియోజకవర్గంలో పనిచేయబోమని ఆయన బహిరంగంగానే చెప్పారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరు వైసీపీలో మూడు ముక్కలాట నడుస్తున్న నేపథ్యంలో వై నాట్ బీసీ నినాదంతో చెన్నా సరళాదేవి పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. బీసీ ఆత్మీయ సభను నిర్వహిస్తున్నట్లు కూడా ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ తర్వాత చెన్నా సరళాదేవి ఆధ్వర్యంలో మీడియాకు ఎక్కారు నేతలు. వైసీపీ టికెట్ బీసీలకే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని కూడా ఆ వర్గం చెప్తోంది. వీళ్లకు తోడు శివచంద్రారెడ్డి కూడా ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని సమాచారం. అయితే ప్రొద్దుటూరులో ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తానే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని తెగేసి చెప్తున్నారు రాచమల్లు. ఇప్పటికే ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నెల 15 నుంచి ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలు పెడుతున్నా అంటున్నారు. అయితే రాచమల్లు మీద సొంత పార్టీలోని వ్యతిరేకతే దీనికి కారణమని కొందరు చెప్తున్నారు. ఇదంతా టీ కప్పులో తుఫాను మాదిరిగానే ఉంటుందని, పెద్దగా ప్రభావం చూపదని రాచమల్లు వర్గం చెప్తోంది. కట్ చేస్తే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అంతర్గత విభేదాలు ఇలా రోడ్డుకెక్కితే పార్టీకి కొంత నష్టం జరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.